పాట పాడుకొని దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. నా యేసుని ప్రేమ కన్నా మిన్నయేమున్నది. ఆ ప్రేమ కల్వరిగిరిలో సార్థకంబైనది. ఆ ప్రేమ కల్వరిగిరిలో సార్థకంబైనది. నీదు ప్రేమే నాకు జీవం, నా సమస్తమును. నీదు ప్రేమే నాకు జీవం, నా సమస్తమును. వర్ణింపగలనా నీదు ప్రేమ ప్రాణప్రియుడా. వర్ణింపగలనా నీదు ప్రేమ ప్రాణప్రియుడా. నా యేసుని ప్రేమ కన్నా మిన్నయేమున్నది. ఆ ప్రేమ కల్వరిగిరిలో సార్థకంబైనది. ఆ ప్రేమ కల్వరిగిరిలో సార్థకంబైనది. నీవు పొందిన శ్రమలన్నీయు నాదుడెందములో. నీవు పొందిన శ్రమలన్నీయు నాదుడెందములో. సాక్ష్యమిచ్చుచుండ నేను నిన్ను విడతునా. సాక్ష్యమిచ్చుచుండ నేను నిన్ను విడతునా. నా యేసుని ప్రేమ కన్నా మిన్నయేమున్నది. ఆ ప్రేమ కల్వరిగిరిలో సార్థకంబైనది. ఆ ప్రేమ కల్వరిగిరిలో సార్థకంబైనది. నీవు కార్చిన రక్తమేనా ముక్తి మార్గమై. నీవు కార్చిన రక్తమేనా ముక్తి మార్గమై. సిల్వలో స్రవించుచునన్ శుద్ధి చేయును. సిల్వలో స్రవించుచునన్ శుద్ధి చేయును. నా యేసుని ప్రేమ కన్నా మిన్నయేమున్నది. ఆ ప్రేమ కల్వరిగిరిలో సార్థకంబైనది. ఆ ప్రేమ కల్వరిగిరిలో సార్థకంబైనది. అర్పింతును నేనా సమస్తము నాదు హృదయమును. అర్పింతును నేనా సమస్తము నాదు హృదయమును. నీదు ప్రేమ నన్ను తొందర చేయుచున్నది. నీదు ప్రేమ నన్ను తొందర చేయుచున్నది. నా యేసుని ప్రేమ కన్నా మిన్నయేమున్నది. ఆ ప్రేమ కల్వరిగిరిలో సార్థకంబైనది.
ఆ ప్రేమ కల్వరిగిరిలో సార్థకంబైనది. ఏ దేవుని వాక్యమును చదువుకుందాము. అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయము 13వ వచనము చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయము 13వ వచనము. పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకును మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను. మళ్ళా చదువుతాము. పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండెలు బద్దలు చేసెదరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకును మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను. చిన్న ప్రార్థన చేసి, దయగల ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో ఈ వాక్య భాగం నుండి దేవా, మేము కొన్ని విషయాలు ధ్యానిస్తూ ఉంటుండగా మా హృదయ నేత్రాలు తెరవమని, ఆ విధంగా ప్రభువా మా తండ్రి, మా ఆత్మీయ జీవితంలో తండ్రి నీకు చేరువవుటకు ప్రభువా మా బలహీనతలను మేము గుర్తించి వాటి నుండి బయటికి రావటానికి, వాక్య సత్యాలను గ్రహించటానికి నీ కృప మాయలో విస్తరింప చేయమని బ్రతిమలాడుకుంటున్నాం. దేవా, స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ పరిశుద్ధాత్మ దేవా, ఈ వాక్య సత్యాన్ని గ్రహించుటకు నీ జ్ఞానం మాకు దయచేయమని అడుగుచు, సరైన అర్థాన్ని గ్రహించుటకు కృప చూపించమని బ్రతిమలాడు. నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఈ వాక్యమును దినం మా వినికిడిలో దీవించమని యేసుక్రీస్తు నామం పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మనం చదివినప్పుడు ఈ 21వ అధ్యాయంలో మరి ఈ సందర్భాన్ని మనము గమనించాలని కోరపడుచుంటున్నాం. సందర్భాన్ని మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు అపోస్తలుడు అయిన పౌలు తన 2వ మిషనరీ యాత్రలో జరిగినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చదువుతూ ఉంటున్నాం. వాళ్ళు కైసరేయుకు వచ్చి అక్కడ ఫిలిప్పు ఇంటిలో కొన్ని దినాలు ఉన్నారు. ఆ దినములలో యోదయ నుండి అగబు అనేటువంటి ఒక ప్రవక్త వచ్చాడు. యెరూషలేములో యూదులు పౌలును బంధించి అన్ని జనులకు అప్పగించమని పరిశుద్ధాత్మ ద్వారా వారికి తెలియజేసినట్టు చదువుతూ ఉంటాం. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ విశ్వాసులందరూ కూడా ఈ విషయం విన్నప్పుడు పౌలును యెరూషలేముకి వెళ్ళవద్దని బ్రతిమలాడుతూ ఉంటారు. ఆ సందర్భంలో పౌలు ఈ మాటలు చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 21వ అధ్యాయం 13వ వచనం. యేసుక్రీస్తు నిమిత్తము పౌలు బంధింపబడటానికి మాత్రమే కాకుండా చనిపోవుటకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పిన ఈ మాటల ద్వారా క్రీస్తు ఎడల తనకున్నటువంటి ప్రేమను మనకు తెలియజేస్తూ ఉంటున్నాయి. అంటే ఆయన యేసుక్రీస్తుని ఎంతగా ప్రేమిస్తూ ఉంటున్నాడు అనేటువంటిది ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. మనకు చాలా కృపావరాలు ఉండవచ్చు. చాలా మంది మాకు ఆ వరం ఉంది, ఈ వరం ఉంది అని చెప్పుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఆ, వాళ్ళు పిలువబడినటువంటి ఆ మీటింగ్స్ పోస్టర్స్ లో కూడా గొప్పగా మరి ఆ యొక్క వరాలు ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటారు, రాసుకుంటూ ఉంటారు కూడా. మనకెన్ని కృపావరాలు ఉన్నా కానీ క్రీస్తుని ప్రేమించే గుణం మనకు లేకపోతే మనము జోగేడు కంచును గణగణలాడు తాళమునై ఉంటామని పౌలే తన మొదటి పత్రిక కొరింథీ పత్రికలో 13వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు.
నువ్వు మనుషుల భాషలతో మాట్లాడవచ్చు, దేవదూతల భాషలతో కూడా మాట్లాడవచ్చు. కానీ క్రీస్తుని ప్రేమించే గుణం అంటే ప్రేమ లేని వాడివైతే నీవు వ్యర్థుడవు అని అంటాడు. కాబట్టి ఈ సమయాన మనము క్రీస్తుని ఎంతగా ప్రేమిస్తూ ఉంటున్నాము, ఆయనను ప్రేమించే గుణం ఉంటుందా, ఆయనను ప్రేమిస్తే మనము ఎలా ఉంటాం, మన జీవితంలో ఎలా ఉంటుంది అంటే మన జీవిత లక్షణాలు, మన జీవిత విధానం ఎలా ఉంటుంది అనేది మనం గ్రహించాలి. మొట్టమొదటిగా ఒక విషయాన్ని మనం గ్రహిస్తాం, ఏంటంటే క్రీస్తుని ప్రేమిస్తే మనము మన తోటి వారిని కూడా ప్రేమిస్తాం. ఒక వ్యక్తి క్రీస్తుని ప్రేమించినప్పుడు ఎలాంటి మార్పును తనలో చూస్తాడు అని అంటే, నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. వాక్యము నుండే కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి విషయం ఏమంటే, మనము క్రీస్తుని ప్రేమిస్తున్నాము అని అంటే ఆయన యొక్క వాక్యానికి విధేయులమవుతాం. ఆయనకు విధేయులమవుతాము అంటే ఆయన వాక్యానికి విధేయులమవుతాం అంటే లోబడతాం, అంటే వాక్య ప్రకారము జీవించటానికి ఇష్టపడతాం. అందుకని యోహాన్ ఏం రాస్తాడని అంటే 14 అధ్యాయం 15 వచనంలో సువార్తలో, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అని యేసు ప్రభువు మాటలు అక్కడ రికార్డ్ చేసినట్టు చూస్తాం మనం. ఆజ్ఞలు గైకొనడం అంటే ఏంటి అంటే, ఆజ్ఞలు అంటే దేవుని వాక్యమే, ఏదో పదాజ్ఞలు మాత్రమే కాదు. ఆజ్ఞలు అని అంటే దేవుని వాక్యం అంతా, అనగా బైబిల్. బైబిల్ మనం చదువుతూ ఉంటున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. బైబిల్ మనం చదువుతూ ఉంటున్నామంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని అర్థం అన్నమాట. మనం దేవునితో మాట్లాడాలి అని అంటే ప్రార్థన చేయటం. మనం ప్రార్థన చేయటాన్ని దేవునితో మాట్లాడటము అని అంటాము. దేవుడు మనతో మాట్లాడటము అని అంటే వాక్యం చదవటం. అంటే వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ వాక్యము ఆయనే కాబట్టి ఆయన మనతో మాట్లాడతాడు. కాబట్టి గమనించండి, యోహాను సువార్త 14 అధ్యాయంలో మరికొన్ని విషయాలు నేను మీకు చదువుతాను. 21 వచనంలో, యోహాను సువార్త 14 అధ్యాయం 21 వచనం, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందును అని చెప్పాను. 23 వచనం కూడా చూడండి. యేసు, ఒకరు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించు, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేద్దాం. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనని ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. ఇక్కడ మనం గమనించినట్లయితే, నా ఆజ్ఞలు గైకొనేవాడే నన్ను ప్రేమిస్తాడు అనేది అర్థమైపోతుంది. అంటే దేవుని వాక్యానికి లోబడటము. గమనించండి, ఎప్పుడైతే మనము యేసుని ప్రేమిస్తామో తండ్రి అయినటువంటి దేవునిని కూడా ప్రేమించినట్లే అనేది ఇక్కడ ప్రభు ఇక్కడ క్లియర్ చేస్తా ఉన్నాడు. నేను వాణ్ణి ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందును. నన్ను కనబరుచుకుందును అని అంటే అర్థం ఏంటంటే, ఆయన యొక్క గుణలక్షణాలన్నీ కూడా మనకు అర్థమవుతవి ఆయన వాక్యం చదువుట ద్వారా, ఆయన వాక్యానికి లోబడటం ద్వారా. యేసుక్రీస్తు వారు ఇంకా ఏమంటాడనంటే, నన్ను ప్రేమించినప్పుడు నా ఆజ్ఞలు గైకొంటారు మీరు అంటాడు, నా మాటలు గైకొంటారు అంటాడు. కాబట్టి ఎప్పుడైతే ఆయన మాటలు గైకొంటామో దేవుడు కూడా మనల్ని ప్రేమించే దేవుడై ఉన్నాడు, అనగా తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ప్రేమించే దేవుడై ఉన్నాడు. ఎప్పుడైతే మనము, గమనించండి, దేవుని ప్రేమించి దేవుని ఆజ్ఞలు గైకొంటు వలన ఆయన అనగా మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేదుము అని అంటే, మేము అంటే ఇక్కడ త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు అనేటువంటిది అర్థం చేసుకోవాలి. మేము అని అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి ఆ మాటలు చెప్తూ ఉంటున్నారు అనేటువంటి, అనగా ముగ్గురు ఏకమై ఉన్నటువంటి దేవుడు అనేది మరొకసారి గుర్తు చేసుకుంటాం.
వారు మన యొద్దకు వచ్చి మనలో నివాసం చేస్తారు, మన యొద్ద నివాసం చేస్తారు. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరు నా ఆజ్ఞలు గైకొని నా ప్రేమ యందు నిలిచి. కాబట్టి ఎప్పుడైతే మనము యేసు ప్రభువుని ప్రేమించటం అలవాటు చేసుకుంటామో, యేసు ప్రభు యొక్క గుణగణాలు కూడా మనము ఆయన గుణగణాలను కలిగి జీవించటానికి వీలవుతుంది. అంటే యేసు ప్రభు తండ్రిని ప్రేమిస్తున్నాడు కదా, కాబట్టి అదే విధంగా అంటున్నాడు అనమాట. ఎప్పుడైతే అంటే నేను నా తండ్రి ఆజ్ఞలు గాయకొని ఆయన్ని ప్రేమించి ప్రేమ యందు నిలిచి ఉన్నప్పుడు మీరును నా ఆజ్ఞలు గాయకొని నా ప్రేమ యందు నిలిచి ఉంటారు. కాబట్టి ఆయనను పోలి ఉంటాము అనేటువంటిది ఇక్కడ అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త మరి ఆ 15వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాటలు మనము చదువుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఈ వాక్యాలన్నిటిని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటున్నాము? ఆయనను ప్రేమించేవారు ఆయన మాటలు గైకొని ఆయన చిత్తాన్ని గ్రహిస్తారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క మాటలు మనం గైకొనటం అని అంటే ఆయన వాక్య ప్రకారము జీవించటము అనేది అర్థం చేసుకోవాలి. అంతేకాదు రెండో విషయం ఏంటంటే క్రీస్తును ప్రేమించేటువంటి వాడు పరిశుద్ధతను ప్రేమిస్తాడు. గమనించండి దేవుని బిడ్డలారా, మనము ఆయనను ప్రేమిస్తున్నాము అనేది మొదటిగా ఏమి నేర్చుకున్నామంటే ఆయన ఆజ్ఞలు గైకుంటాం, అంటే ఆయన వాక్య ప్రకారం జీవిస్తూ ఉంటాం. తర్వాత ఆయనను ప్రేమించేటువంటి వారము ఎలా ఉంటాము? ఇంకా ఏ విషయం కనిపిస్తుంది మనలో అంటే పరిశుద్ధత కనిపిస్తుంది. గమనించండి, అనగా యేసుక్రీస్తు పరిశుద్ధుడు అనే విషయాన్ని మర్చిపోదు. ఆయన పరిశుద్ధుడు. పేతురు రాసిన పత్రికలో మనం చదువుతాం, మొదటి పత్రిక 14వ అధ్యాయంలో ఏమంటాడు ఆయన అంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని రాయబడి ఉన్నది కదా అని పేతురు రాస్తా ఉంటాడు. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు, అదేవిధంగా యేసుక్రీస్తు పరిశుద్ధుడు. కాబట్టి మనము పరిశుద్ధులముగా ఈ లోకంలో జీవించాలని కోరుకునేటువంటి దేవుడు. ఆయన పరిశుద్ధుడు అంటే పాపమును సహించడు అన్నమాట, పాపమును అసహించుకుంటాడు. మనము పాపమును హృదయంలో లక్ష్యం చేసినప్పుడు మన మనవి దేవుడు ఆలకించడు అనేటువంటి మనం కీర్తన గ్రంథంలో చదువుతాం. నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును గాక. అంటే నా హృదయం లక్ష్యం చేయటం అంటే ఏంటి? దాని గురించి ఆలోచించటం, దాన్ని పాపమును చేయటానికి, పాపం క్రియలు చేయటానికి, ఇంప్లిమెంట్ చేయటానికి ఆలోచించే విధానం మనలో ఉంటే ప్రభు మన యొక్క మనవి ఆలకించడు అనేది అర్థమైంది. కాబట్టి గమనించండి దేవుని బిడ్డారా, నేను ఆయనను ప్రేమించినట్లయితే ఆయనను సంతోషపరచు రీతిగా పాపమును అసహించుకుంటానన్నమాట. కాబట్టి మనము పరిశుద్ధతను ప్రేమించే వారముగా ఉంటే పాపమును అసహించుకుంటాం. అది మన జీవితంలో కానీ ఎదుటివాని జీవితంలో కానీ. వ్యక్తులను మనము అసహించుకోం, కానీ పాపపు క్రియలను అసహించుకుంటాం. గమనించండి దేవుని బిడ్డలారా, తెస్సలోనికైలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో పౌలు గారు ఈ మాటలు రాస్తాడు. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము అని అంటాడు. అంటే పరిశుద్ధులగుటయే అని అంటున్నప్పుడు గమనించండి, మనం పరిశుద్ధులముగా జీవించటము, పరిశుద్ధతను ప్రేమించటము అని అంటున్నప్పుడు పౌలు ఏమంటాడంటే జారత్వమునకు దూరముగా ఉండటం తెలుసుకోండి అంటాడు. అలా జారత్వానికి అనగా పరిశుద్ధులుగా ఉండటమే దేవుని చిత్తం. అంటే జారత్వానికి దూరంగా ఉండటం దేవుని చిత్తం. జారత్వము అని అంటే గమనించండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో పౌలు గారు జారత్వం గురించి తన పత్రికలన్నిటిలో కూడా విశ్వాసులను హెచ్చరించినట్టు చూస్తాం. ఆ మాటకొస్తే కొరింథీయులతో చాలా మరి సూటిగా మాట్లాడుకుంటున్నట్లు చూస్తాం. మీలో జారత్వం ఉన్నదని తెలియవచ్చుతున్నది అని అంటాడు. గమనించండి, అందరూ పరిశుద్ధులే, విశ్వాసులే అందరూ.
క్రీస్తు కొరకు పిలువబడిన వారే, క్రీస్తు బిడ్డలుగా ఉండటానికి పిలువబడిన వారే. కానీ వారిలో జారత్వం ఉన్నది. దేవుని బిడ్డలారా, మనలో కూడా జారత్వం ఉన్నదేమో పరిశీలించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. జారత్వం అంటే పెళ్లి కాకుండానే అక్రమ సంబంధం కలిగి ఉండటం. ముఖ్యంగా లవ్ అఫైర్స్ అని ఈ దినాల్లో మనము వింటూ ఉంటాం. పెళ్లి కాకుండానే పరస్త్రీతో కానీ పరపురుషునితో కానీ అక్రమ సంబంధం కలిగి ఉంటున్నప్పుడు దాన్ని జారత్వము అని బైబిల్లో పేర్కొనబడుతూ ఉంటుంది. వ్యభిచారము అని అంటే పెళ్ళైనటువంటి వాడు పెళ్లి అయినటువంటి స్త్రీతో కానీ పెళ్లి కాని స్త్రీతో కానీ అక్రమ సంబంధం ఉంటే, పెళ్ళైన స్త్రీ పెళ్లి కాని పురుషునితో కానీ పెళ్లి కాని ఆ, పెళ్ళైన పురుషునితో కానీ అక్రమ సంబంధం కలిగి ఉంటే దాన్ని వ్యభిచారము అని అంటాం. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. అంటే జారత్వానికి వ్యభిచారానికి ఉన్నటువంటి ఆ యొక్క వ్యత్యాసాన్ని గుర్తించండి. జారత్వం ఎక్కువగా యవనస్తుల్లో చూస్తూ ఉంటాం మనం. అనగా పెళ్లి కానటువంటి వారిలో చూస్తూ ఉంటాం. కాబట్టి వ్యభిచారం ఎక్కువగా పెళ్ళైనటువంటి పెద్దల్లో చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, జారత్వానికి దూరంగా ఉండటం, వ్యభిచారానికి దూరంగా ఉండటమే దేవుని చిత్తం. అంటే పరిశుద్ధులుగా ఉండటం దేవుని చిత్తం అంటున్నప్పుడు వ్యభిచారానికి దూరంగా ఉండాలి. నువ్వు దేవునిని అనగా యేసుక్రీస్తుని ప్రేమించేటువంటి వాడు అయితే పరిశుద్ధతను ప్రేమిస్తావు, వ్యభిచారానికి దూరంగా ఉంటావు, జారత్వానికి దూరంగా ఉంటావు. పరిశుద్ధత యందును గమనించండి, 5వ వచనం చదువుతున్నా అక్కడే తెస్సలోనిక పత్రికలోనే 4వ అధ్యాయం. పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకోని వలనో అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తము. కాబట్టి పరిశుద్ధులుగా ఉండటం దేవుని చిత్తం అంటున్నప్పుడు ఎలా మన జీవితాన్ని కాపాడుకోవాలి అది ఎరిగి ఉండటమే దేవుని చిత్తం. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచింది కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. పరిశుద్ధులుగా ఉండటానికే దేవుడు మనల్ని పిలిచాడు, అపవిత్రులుగా ఉండటకు పిలువలేదు. దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నీ చదువుతుంటున్నప్పుడు పౌలు గారు ఎందుకు రాస్తున్నాడంటే దేవుడు పరిశుద్ధుడు గనక, యేసు పరిశుద్ధుడు గనక, మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు గనక. కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించండి. మూడో విషయం ఏంటంటే ఆయనను గూర్చి అనగా యేసుక్రీస్తుని గూర్చి ఎక్కువగా మనం తెలుసుకోవటానికి ఇష్టపడతాం. యేసుని ప్రేమించినటువంటి వాని యొక్క గుణ లక్షణాలని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. మొదటిగా ఏం చూస్తాం మనం? ఆయన వాక్యానికి విధేయులం అవుతాము. రెండవది ఏంటి? ఆయనను ఎక్కువగా ప్రేమిస్తాము అనగా పరిశుద్ధతను ప్రేమిస్తాము అనగా. మూడో విషయం ఏం చూస్తున్నామంటే ఆయనను గురించి తెలుసుకోవటానికి ఇష్టపడతాం. ఆయనను ప్రేమించిన వాడు ఆయనను గూర్చి ఎల్లప్పుడూ ధ్యానించుతూ తెలుసుకుంటకు ఆశ కలిగినటువంటి వాడుగా ఉంటాడు. ఆయనను గూర్చి మోషే ధర్మశాస్త్రమునందును ప్రవక్తల గ్రంథాల యందును 4 సువార్తలందును రాయబడిన వాక్య భావాలను మనం గ్రహించటానికి ప్రయత్నం చేయాలి. ఈ మాట నేను చెప్పింది కాదు, యేసుప్రభు వారే లూకా సువార్త 24వ అధ్యాయం 27వ వచనంలో ఎమ్మాయి గ్రామానికి వెళ్ళేటప్పుడు తనతో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో చెప్తున్నాడు. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను అనేది చూస్తాం. కాబట్టి మనము కూడా యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవాలి అని అంటే మోషేయు సమస్త ప్రవక్తలను అంటే గమనించండి, మోషేయు అంటే ధర్మశాస్త్రము అని గుర్తు అనమాట. అనగా మొదటి 5 కాండాల గురించి చెప్తున్నాడు. మొదటి 5 కాండాల్లో కూడా యేసుక్రీస్తుని గురించి రాయబడినటువంటి విషయాలన్నిటిని గురించి మనం తెలుసుకోవటానికి స్టడీ చేయాలి మనం వాక్యాన్ని. ఆ తర్వాత ప్రవక్తలు రాసిన గ్రంథాల్లో కూడా యేసుక్రీస్తు యొక్క జనన మరణ పునరుత్థాన రాకడ సందేశాలు వారు రాశారు. కాబట్టి వాటన్నిటిని గురించి కూడా మనం ప్రతిదినము ధ్యానిస్తూ ఉండవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అనగా ప్రతి విషయం కూడా వాక్యము నుండి నేర్చుకోవటానికి ఇష్టపడేవాడుగా ఉంటాడు యేసుక్రీస్తుని గురించి. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రతిదినం మీరు వాక్యం ధ్యానిస్తున్నారా? వాక్యం చదువుతున్నారు, అధ్యాయాలు మీరు చదువుతున్నారు, కానీ వాక్యము ధ్యానించటం నేర్చుకోండి. వాక్యము ధ్యానించటం అంటే నీ జీవితానికి వాక్య విధానాన్ని అర్థమైనప్పుడు, ధ్యానించటం అర్థమైనప్పుడు ఆ విధంగా నీవు జీవించటానికి ఇష్టపడతావు. కాబట్టి వాక్యములో ఆయనను గురించి ఏమి రాయబడింది? 4 సువార్తల్లో కూడా మీరు బాగా యేసుక్రీస్తుని గురించి రాయబడినటువంటి విషయాలు, ఆయన ఎలా మాట్లాడాడు, ఆయన ఎలా జీవించాడు, ఆయన ఎవరితో ఏ విధంగా మాట్లాడాడు,
అన్నీ కూడా తెలుసుకోవాల్సిన వారుగా ఉంటున్నారు. నాలుగో విషయం ఏంటంటే చివరిగా ఆయన సహవాసం, అంటే ఆయనతో సహవాసం చేయటానికి ఇష్టపడతాం. గమనించండి, మనం ఇప్పుడు మరి 4 విషయాలు చూస్తూ ఉంటున్నాం. ఇంకొక విషయం కూడా చెప్తాను నేను. అయితే ఆయన సహవాసం ఇష్టపడతాం. మనం ఎల్లప్పుడూ ఆయన మనతో ఉన్నాడు అనే సత్యాన్ని గుర్తించాలి. కొరింథీ పత్రికలోనే పౌలు గారు ఒకటో అధ్యాయం 9వ వచనంలో ఏమంటాడంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అంట. యేసుక్రీస్తు సహవాసానికి మనం పిలువబడ్డాము. ఆయన సహవాసంతో, ఆయన సహవాసములో ఉండటానికి పిలువబడ్డాం మనము. గమనించండి, మరి యోహాను సువార్త 14 అధ్యాయం 23వ వచనంలో ఇందాక మనం చదువుకున్నాం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఆయన సహవాసం ఎప్పుడు ఎప్పుడు ఆయన మనతో సహవాసం చేస్తాడు అని అంటున్నప్పుడు ఆయనను ప్రేమించటం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తాడు. అదే సమయంలో వారిద్దరు కూడా మనతో సహవాసం చేసేవారై ఉంటున్నారు. అందుకనే యోహాను పత్రికలో, మొదటి పత్రికలో 1 అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడంటే, మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అని అంటాడు. కాబట్టి గమనించండి దేవుని బిడ్డలారా, అంటే శిష్యులకు వారితో సహవాసం లభించింది. అనగా క్రీస్తుతో, ఆయన తండ్రితో వారు సహవాసంలో ఆనందించినటువంటి వారుగా ఉంటున్నారు. పితృమైనటువంటి దేవునితో వారు ఆనందించారు. అందుకని ఏమంటాడంటే, మాకు కలిగింది ఆ సహవాసం, మీకు కూడా కలగటానికి ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం ఎవరితో అంటే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను అంటాడు. అక్కడే 6వ వచనంలో ఏమంటాడో చూడండి. మొదటి యోహాను పత్రికలోని 1 అధ్యాయం 6వ వచనంలో, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము అని అంట. ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకొని మనం ఒకవేళ చీకట్లో నడిస్తే మనం అబద్ధం ఆడతాము, సత్యాన్ని జరిగించకుండా ఉంటాం. గమనించండి, చీకట్లో నడవటం అంటే పాపములో నడవడం. పాపపు క్రియలను చేస్తూ పాపం చేసేటువంటి వారితో ఏకీభవిస్తూ మనము దేవుని సహవాసంలో ఉన్నాను నేను అంటే మనము అబద్ధం ఆడుతున్నాం అనేది అర్థమైపోతాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను 4 విషయాలు చెప్పాను ఇప్పటి వరకు మీకు. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, అవి కొద్ది కొద్దిగా చెప్పి నేను ముగించేస్తాను. క్రీస్తుని ప్రేమించువాడు ఆయన వలె మార్చబడతాడు. మనం ఎప్పుడైతే ఆయన యొక్క ఆయన ప్రేమను మనం అర్థం చేసుకొని మనం ఆయన్ని ప్రేమిస్తూ ఉంటున్నప్పుడు దినదినము క్రీస్తు స్వరూప స్వభావాల్లోనికి మనం మార్చబడుతూ ఉంటాం అన్నమాట. క్రీస్తుని ప్రేమించువాడు ఆయన వలె మార్చబడతాడు. మనం ప్రేమించే వారి వలె దినదినము మనము మార్చబడుతూ ఉంటాం అనేది అర్థమవుతుంది. యేసు శిష్యుడైనటువంటి యోహాను మరి యేసుకి అతి దగ్గరగా జీవించినటువంటి శిష్యునిగా ఆయన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. గమనించండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో మీరు చూసినట్లయితే అక్కడ యోహాను గురించి ఏం రాయబడి ఉంటుందంటే, యేసు చేత ప్రేమించబడిన శిష్యుడు అని చూస్తాం. మనం యేసు చేత ప్రేమింపబడిన వాడు. తర్వాత 20వ అధ్యాయం 2వ వచనంలో కూడా చూసినట్లయితే యోహాను క్రీస్తు ప్రేమను అర్థం చేసుకున్నటువంటి వాడు. అందుకే ఆయన వ్రాసిన సువార్తలో, పత్రికల్లో దేవుని ప్రేమను అద్భుతంగా వ్రాసినటువంటి వాడుగా చూస్తాం అన్నమాట. అనగా మరి గమనించండి, క్రీస్తుని ప్రేమించే వారంగా ఉంటున్నామా? మనము ఆయన వలె మార్చబడతాం. అప్పుడు ఆయన వలె మార్చబడతాము. క్రీస్తు యొక్క స్వరూప స్వభావాల్లోనికి మార్చబడతాము. క్రీస్తుని ప్రేమించువాడు ఆయన కొరకు పని చేసేటువంటి వాడుగా ఉంటాడు. అంటే మన పనులన్నిట్లో కూడా ఆయనను మహింపరిచే వారంగా. క్రీస్తుని ప్రేమించేటువంటి వాడు మరి నా అంటే ఆయన కొరకు, క్రీస్తు కొరకు దేన్నైనా వదలటానికి ఇష్టపడతాడు, దేన్నైనా త్యాగం చేయటానికి ఇష్టపడతాడు.
ఏది కూడా తన జీవితంలో నాది అని అనుకోడు. అంతా క్రీస్తుకు సంబంధించినటువంటి వాడుగా ఉంటాడు. అందుకనే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో ఈ విషయాలు రాయబడి ఉంటాయి. అయినను ఏవేవి నాకు లాభకరంగా ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవారనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కనగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమల్లో పాలుబాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. పౌలు ఈ మాటలు రాస్తూ ఉంటున్నప్పుడు క్రీస్తుని ఎంతగా ప్రేమించాడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనము క్రీస్తుని ఎక్కువగా ప్రేమించినప్పుడు ఇంకా ఏది కూడా మన జీవితంలో మొదటి స్థానంలో ఉండదు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఏవైనా సరే క్రీస్తుని ప్రేమించినప్పుడు మొదటి స్థానము ఉండదు. అంటే కొంతమంది మనల్ని తప్పు చేయటానికి ప్రేరేపిస్తూ ఉంటారు. వారు తల్లిదండ్రులైనా ఉండొచ్చు, రక్త సంబంధులు ఎవరైనా అయి ఉండొచ్చు, మనల్ని ఎంతగానో ప్రేమించేవారైనా అయి ఉండొచ్చు, మనకి ఎంతగానో సహాయం చేసిన వారైనా అయి ఉండొచ్చు. పాపమును మనల్ని పాపం చేయటానికి ప్రోత్సహిస్తే అలాంటి వాళ్ళనైనా వదులుకోవటానికి ఇష్టపడతారు, కానీ క్రీస్తుని మాత్రం వదులుకోవటానికి ఇష్టపడరు. ఎవరు? క్రీస్తుని ప్రేమించేటువంటి వారు అనేది అర్థం చేసుకోండి. తర్వాత కొరింథీ పత్రికలో కూడా పౌలు గారు ఈ విషయాలు రాస్తాడు. ఏంటంటే క్రీస్తు కొరకు ఎలా శ్రమపడ్డాడో రాస్తాడనమాట. ఇది ఒకటి చదువుకొని ముగించుకుందాం. కొరింథీ పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయం. యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములోను నదుల వలనైన ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపదల్లోను, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్టణములో ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరుల వలని ఆపదలలోనూ ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటుంది. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియునుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు నాకు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచూ ఉన్నది. ఎవడైనను బలహీనుడాయన, నేనును బలహీనుడను కాన, ఎవడైనను త్రొట్టుపడినా నాకును మంట కలుగదా? అతిశయింపవలసిన ఉంటే నేను నా బలహీనతల విషయమైన సంగతులను గూర్చియే అతిశయపడుదును. దేవుని బిడ్డలారా, పౌలు ఈ మాటలు రాస్తూ ఉంటున్నప్పుడు గమనించండి, క్రీస్తు కొరకు ఆయన ఎన్ని శ్రమలను అనుభవించాడో ఒక్కొక్కటి రాశాడు. ఈ దినాల్లో అనేక మంది సేవకులు క్రీస్తుని ప్రేమిస్తున్నామని, క్రీస్తు యొక్క పరిచర్యను ప్రేమిస్తున్నామని ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి శ్రమ లేకుండా జీవిస్తూ ఉంటున్నారు. ఈ లోకములో మీకు శ్రమ అని ప్రభు అన్నాడు. ప్రభువుని ప్రేమించినప్పుడు పాపమును ప్రేమించము, పాపంతో ఎక్కడా కూడా ఏకీభవించం. ఎవరైనా సరే, ఎట్లాంటి పరిస్థితులైనా సరే, పాపంతో ఏకీభవిస్తే ఏ బాధ ఉండదు ఈ లోకంలో. అనగా ఏ కష్టం ఉండదు, ఏ నష్టము ఉండదు. మరి ఈ విధమైనటువంటి శ్రమలు మనకు ఉండవు పాపంతో ఏకీభవించేటప్పుడు. నువ్వు క్రీస్తుని ప్రేమించినప్పుడు పాపంతో ఏకీభవించలేవు, కాబట్టి నీకు శ్రమ వస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ గొప్ప సత్యాన్ని గుర్తించి ఆయనను నువ్వు ప్రేమిస్తున్నావా? నిజంగా ఆయనను నువ్వు ప్రేమిస్తూ ఉంటున్నప్పుడు మరి నీ జీవితంలో ఆయనకు మొదటి స్థానం ఇస్తుంటున్నావా? మొదటి స్థానం ఇవ్వకపోతే ఈ దినము నుండి ఆయనకు మొదటి స్థానం ఇచ్చి, ప్రభువా, నేను నీ కొరకు శ్రమలు అనుభవించటానికైనా కానీ, చివరికి చనిపోవటకైనా కానీ నేను సిద్ధముగా ఉన్నాను అని ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఆయన కొరకు జీవించడానికి తీర్మానం చేసుకుందాం. దేవుని స్తోత్రం. ప్రేమైన మా ప్రభువా, మా రక్షకుడా, మా తండ్రి,
ఈ యొక్క సమయంలో ఇదిగో తండ్రి, మేము ప్రభువా నీ కొరకు జీవించటానికి, నిన్ను ప్రేమించే వారంగా ఉండటానికి, మా జీవితంలో మొదటి స్థానము మీకు ఇచ్చేటువంటి వారంగా ఉండటానికి, మా కుటుంబంలో, మా యొక్క ఉద్యోగాలలో, మా బిడ్డలతో తండ్రి, మరి మా సమాజంలో, మా సంఘంలో కూడా నీకే మొదటి స్థానం ఇచ్చేటువంటి వారంగా ఉండటానికి నీ కృప మాడల విస్తరింప చేయమని అడుగుతున్నాం. దేవా, దేవా సహాయం చేయండి. అనేక మార్లు తప్పిపోయాము, క్షమించండి. ఇక నుండైనా ప్రభువా ఎల్లప్పుడూ నిన్ను ప్రేమించే వారంగా ఉండటానికి, పాపమును అసహించుకునే వారంగా ఉండటానికి, నీ వాక్యమును ప్రేమించి వాక్యానికి లోబడే వారంగా ఉండటానికి, పరిశుద్ధతను ప్రేమించి ప్రభువా పరిశుద్ధంగా జీవించే వారంగా ఉంటాను. జారత్వమునకు వ్యభిచారమునకు దూరముగా ఉండుటకు నీ కృప మాకు సహాయం చేయండి. ప్రభువా, ప్రభువా సహాయం చేయండి. నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఆ విధంగా జీవించటానికి నీ కృప దయచేయమని, ఇదిగో ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలో కూడా ఈ వాక్యం ఫలింపు చేయమని యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.